పట్టుకోను. ఇవన్నీ అట్లా మీరు బాగా జోష్లో ఉంటేనే నాకు కూడా వస్తుంది జోష్. ఇదే బలం. ఈ అరుపులు కేకలే ఇక్కడ మాకు బలాన్ని ఇస్తాయి. మనం మాట్లాడుతున్న మాటకి, మనం ఎత్తుకున్న జెండాకి సొసైటీలో బలాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు గట్టినే మొత్తుకోవాలి, ఆగిపోయారుకనే. ఇది ఒకసారి బీసీ మహనీయులందరికీ జోహార్. చెప్పాలి మీరే గట్టిగా. బీసీ మహనీయులందరికీ కూడా మీరే చెప్పాలి. ఆగండి, 1 2 3. బీసీ మహనీయులు కూడా మీరే చెప్పాలన్నా, మీరు మర్చిపోతారు. సరే మళ్ళీ చెప్తారు మీరే. మళ్ళీ 1 2 3. ఇది మీతో నేను ఎందుకు చెప్పించిన అంటే, మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నాం, మేము గట్టిగా ఉన్నామని వేదిక మీద ఉన్నలో కూడా మాకు కూడా గట్టిగానే గుర్తుకు చేయాలండి. ఎందుకంటే మీరు చెప్తేనే ఇక్కడ దాకా వచ్చినాం మేము. మీరు తలుసుకుంటే కానిది అనేది ప్రపంచ చరిత్రలో లేదు, భారతదేశ చరిత్రలో లేదు, మానవ చరిత్రలో లేదు. విద్యార్థులు తలుసుకుంటే ఏదైనా అవుతుంది. మన కళ్ళ ముందు జరిగిన నక్సలిజంలో విద్యార్థులు ఎంటర్ అయిన తర్వాతనే అది ఇంకొక స్థాయికి పోయింది. మన కళ్ళ ముందు జరిగిన ఇంకొక పోరాటం, ప్రత్యక్షంగా మనం అందరం ఉండి చేసిన పోరాటం, తెలంగాణ పోరాటంలో కూడా విద్యార్థులు ఇన్వాల్వ్ అయిన తర్వాతనే ఉద్యమం తన రూపాన్ని మార్చుకున్నది, ఉద్యమం తన గమ్యాన్ని ఏరింది. మొన్న కూడా మేము 1,00,000 డప్పులు 1,000 గొంతులు అని పద్మశ్రీ మందకృష్ణ మాదేవి గారు పిలుపునిచ్చినప్పుడు కూడా ఇక్కడి నుంచి ఇక్కడ ఒక వేదిక నిర్మాణం చేసి కాసిం గారి ఆధ్వర్యంలో ఇక్కడికి అన్నను పిలిచిన తర్వాత, విద్యార్థులు ఇన్వాల్వ్ అయిన తర్వాత, విద్యావంతులు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ వేదిక కూడా సఫలీకృతమైంది మన ముందే. ఈరోజు మళ్ళొకసారి ఈ వేదికకు బీసీల కోసం, రాజ్యాధికారం కోసం, మన హక్కుల కోసం, వాటా కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ వేదిక ఏర్పాటు చేయాలని ఆలోచించి చాలా శ్రమ కోర్చి నిర్మాణం చేసి అందరినీ కూడగట్టి ఇక్కడ నిలబెట్టి ఈ సభని ఇంత విజయవంతంగా నిర్వహించిన విద్యార్థి అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ పేరు పేరున సామాజిక బీసీ పోరాట వందనాలు తెలియజేస్తూ, ఈ పోరాట వేదికకి ఇది గమ్యం ముద్దాడేంత వరదాకా, మనం లక్ష్యం చేరేంత వరదాకా మీరెంత బాధ్యతాయుతంగా వేదికలు నిర్వహిస్తున్నారో, ఎంత బాధ్యతాయుతంగా మీరు పోరాటానికి పిలుపునిచ్చి పోరాటంలో ముందు నడుస్తున్నారో, మీతో పాటు మా వంతు నుంచి పాటగాళ్ళుగా మేమంతా కూడా మీతోనే ఉంటాం, మీ ముందే ఉంటాం, మీ ముందు పరిగెత్తుతూనే ఉంటాం అని మాటిస్తున్నా. మీ అందరి కోసం చెల్లె గంగా ఇడికి కష్టపడి చెప్పింది, మా బీసీల మీద పాట పాడాలని చెప్పింది. నేను కుల పోరాటాలు అనేటి నేను చేయలేదు. నేను ఎప్పుడు కూడా కుల పోరాటాల వైపు పోలేదు. నేను మొట్టమొదటిసారి మొన్న 1,00,000 డప్పుల నుంచి స్టార్ట్ అయినా. నాకు ఇంకా కొంత అవగాహన వస్తే నేను తప్పకుండా చేసిస్తా చెల్లె. నేను ఎంబడే ఉంటా, నేను రాస్తా, పాడతా. మీరు ఏ వేదిక పోయినా మీతో పాటు నేను వస్తా. నా వంతు బాధ్యత నేను తప్పకుండా పోషిస్తా ఈ పోరాటంలో తెలియజేస్తూ, ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎనగర్రగా ఇల్లుకెన్ను మూకైతది, నిట్టెడయి నీడ నిలబెట్టుతుంటది. గుడిసెకు వాసమై ఆసరా ఉంటది, ఎండినా తడిసిన ఎండ్ల దాకుంటది. సర్కారు పథకాలు
కుల వృత్తి చెట్టుగా పిలువబడుతూ ఉన్నా స్టీలు ప్లాస్టిక్ రాగి పాత్రలు నేడు కుమ్మరోళ్ళ వృత్తిపై వాత పెట్టిన మహిళ మనుషులు అంటూ మాదిగల మూతికి ముంతగట్టి దొరలు అవమానపరచిన ఆ మట్టి ముంతల నట్టి చుట్టూ కట్టుకొని దొరగారి కడుపులో కళ్ళు పోస్తుంటది ఉన్నతమైనదిరా దాని చెట్టు జన్మ దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ తనకు తానే వేల జన్మలిచ్చుకుంట తరతరాల వారసత్వమై ఉంటది కుల వృత్తి చెట్టుగా పిలువబడుతూ ఉన్న అన్ని కులాలకు సాయమైతుంటది తను బతికడౌకరకు తోటి వాటిని చంపే మర్రి మానుకు పుర్రెలే పురుడు వస్తది ఉన్నతమైనదిరా దాని చెట్టు జన్మ దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఏ కులం వాడైన ఊరిలో కనుమూస్తే పచ్చి కమ్మల పరుపు పాడె కందిస్తది చుట్టాలు బంధువులు అందరితో పాటుగా మనిషిలాగే తాను కాడిదాకొస్తది వానవరలకు మట్టి జారిపోకుండా సమాధిపై గొడుగై కాపాడుతుంటది ఉన్నతమైనదిరా దాని చెట్టు జన్మ దాని కులములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైనదిరా దాని చెట్టు జన్మ దాని కులములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఒక తాడి చెట్టుని ఇప్పుడు తాడి చెట్టు అంత చరిత్ర కలిగిన అన్న సీనన్న పాట అయిపోయినాక వచ్చినావు అన్న. ఈ పాటలో ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తాడి చెట్టు కథలోనే విపరీతమైన త్యాగం ఉంటుంది. మనం చూడండి, మనం ఒకవేళ ఇల్లు ఇడిచిపెట్టి పోవాల్సి వస్తే మన ఇల్లుని ఎవరికైనా అద్దెకిచ్చిపోతాం, ఎవరికైనా కిరాయికి ఇచ్చిపోతాం, కనీసం మన బంధువుల కన్నా చూసి పిలిచి ఇచ్చిపోతాం ఇల్లు చూసుకోరి అని. కానీ మీరు చూడండి, ఇది దీంట్లోనే చెప్పిన పిడుగుబడి తల మొగిరాలిపోయినా పిడుగుబడి తల మొగిరాలిపోయిన పుట్టనంతా పిట్టగూళ్ళ కర్పిస్తది ఉన్నతమైనదిరా దాని చెట్టు జన్మ దాని గుణముల. మీరు చూడండి, ఎక్కడైనా తాడి చెట్టు మీద పిడుగుపడ్డ తర్వాత తల మొగి మాత్రమే పోతుంది. మొగిపోయిన తర్వాత చెట్టును మా సందీప్ లాంటి ప్రసాద్ లాంటి ఉంటే దాన్ని వదిలేస్తాడు, గీయలేడు కాబట్టి దాన్ని పట్టించుకోడు. కానీ దాని తల మొగిరాలిపోయిన తర్వాత కూడా తాడి చెట్టుకున్న ధర్మం ఏంటి అంటే పక్షులు బతకడానికి గూడవుతుంది అది. మీరు చూడండి, కింద నుంచి మీది వరకు ఏకదాటిగా అది ముక్కుతోని తొలిగేసి కొట్టుకొని అలా గూళ్ళు కట్టుకొని పిట్టలు నివాసం ఏర్పరచుకుంటాయి. అట్లా అన్ని పక్షులకు నీడని ఇవ్వగలిగిన తాడి చెట్టుకి ఎంత చరిత్ర ఉన్నదో ఈ సమాజం మీద బీసీలు కూడా తలరాలిపోయిన తాడి చెట్టు లెక్క ఎందరికో అధికారాన్ని ప్రసాదించింది. ఇన్ని రోజులకు ఈ తరం కూడా ఒకటై పాత తరాన్ని, కొత్త తరాన్ని, రాబోయే తరాన్ని అన్నింటినీ కలుపుకొని ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ముందుకు పోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. తాడి చెట్టు ఏ విధంగానైతే త్యాగం చేసిందో ఈ జాతులన్నీ కూడా సమాజం కోసం, రాజ్య నిర్మాణం జరిగినప్పుడు ప్రభుత్వాల కోసం చాలా త్యాగం చేసినాం మనం. ఇప్పుడు మన కోసం మనం ఒకటే పోరాడటం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఇప్పుడున్న సమాజంలో ఇది అవసరం. ఈ చైతన్య దీపం ఇట్లాగే వెలగాలని, ఈ వేదిక ఇట్లనే కొనసాగి అత్యంత తొందరలో రాబోయే ఎన్నికల్లో దాని ప్రభావం చూపెట్టాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన విద్యార్థులకు, వారి వెనుక వెన్నుదన్నుగా నిలిచిన అన్నలకు, కుల సంఘాల పెద్దలకు, మా కళాకారులకు, మీడియా మిత్రులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై జై బీసీ. బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఎస్సీల ఐక్యత వర్ధిల్లాలి. థాంక్యూ. క్యాంపస్ పాట పాడరా? ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు తెలంగాణ పౌరులో నెల రాలిన ఓ యుద్ధం పాడనా? ఎంతమంది కోరస్ పాడతారు? ఏంది
కోరస్ పాటలంతా చేయొద్దు ఇట్లా. పర్వాలేదబ్బా, నా పాట చాలా మందికి తెలుసు. ఓ యుద్ధం పుడితే ఓయు నిలుగుటద్దం పట్టెరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా. ఓ యుద్ధం పుడితే ఓయు నిలుగుటద్దం పట్టెరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా. ప్రతిబింబమాయరా పాడు ఆరంభమాయరా, ప్రతిబింబమాయరా పాడు ఆరంభమాయరా, ప్రతిబింబమాయరా పాడు ఆరంభమాయరా, ప్రతిబింబమాయరా పాడు ఆరంభమాయరా. ఆరని మంటల్లో ఆశ బూడిదాయరా. ఓ యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం పుడితే ఓయో నిలుగు చట్టం పట్టెరా. వారసత్వ ఉద్యమాల ఉస్మానియ గడ్డ మీద యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం పుడితే ఓయో నిలుగు చట్టం పట్టెరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా. ఓ యుద్ధం పుడితే ఓయో నిలుగు చట్టం పట్టెరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా. అరే క్యాంపస్ మీదనే బండి కానై కాకి తుపాకి చుట్టూ గోడై కాపల కాస్తూ ఉన్నా గాని ఆగని ఆరాటం తరరర చేసిన పోరాటం, ఆగని ఆరాటం తరరర చేసిన పోరాటం. హాస్టలు మెస్సుకు కాలం వేసి తాగే నీళ్లను కట్టడి చేసి చాలా హింసలు పెట్టినా గాని వీడని వీరత్వం అది మన విద్యార్థి తత్వం, వీడని వీరత్వం అది మన విద్యార్థి తత్వం. వారసత్వ ఉద్యమాల ఉస్మానియ గడ్డ మీద యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం పుడితే ఓయో నిలుగు చట్టం పట్టెరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా. ప్రతిబింబమాయరా పాడు ఆరంభమాయరా, ప్రతిబింబమాయరా పాడు ఆరంభమాయరా, ప్రతిబింబమాయరా పాడు ఆరంభమాయరా, ప్రతిబింబమాయరా పాడు ఆరంభమాయరా. ఆడని మంటల్లో ఆశ బూడిదాయరా. ఓ యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం పుడితే ఓయో నిలుగు చట్టం పట్టెరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా. ఇది అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇక్కడ విద్యార్థులు చేసిన పోరాటానికి గుర్తుగా ఈ పాట రాసిన. ఇదే పాటలో తెలంగాణ ఉద్యమం తర్వాత నాకు అనిపించిన అభిప్రాయం కూడా చెప్పిన ఈ పాటలో, ఏ యుద్ధం పుట్టినవోయో నిలుగుటద్దం పట్టునురా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమౌనురా. అప్పుడు అభిప్రాయపడ్డం, ఇప్పుడు మీరు నిజంగానే దాన్ని నిజం చేసి చూపెట్టి ఈ పోరాటంలో కూర్చొని. ధన్యవాదాలు అందరికీ. అన్న ఈ పాట ఎందుకు పాడమన్నా తెలుసా? బీసీ 42% రిజర్వేషన్ కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొట్టమొదటి ధూమ్ధాం అన్న ఇది. కళాకారులు పెట్టిన మొట్టమొదటి ధూమ్ధాం ఇది, అన్న వాళ్ళు చేసిన ధూమ్ధాం. ఇక్కడ నుంచి ఇక ధూమ్ధాములు ఉంటూనే ఉంటాయి. అంటే సహజంగా మంద ఎక్కువైతే మంచిగా పల్సన్ అవుతుంది.
వెలిశాల నక్సలిజంలో ఎంత పెద్ద పేరుందో క్రీడా స్ఫూర్తిలో కూడా ఆ ఊరికి అద్భుతమైన పేరుంటది. మా ప్రాంతం మొత్తంలో కానీ స్టేట్లో కానీ ఆ ఊర్లో బ్యాడ్మింటన్ ఆడేంత విద్వత్తు కలిగిన వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. అవతలివాడు ఎంత ఫోర్స్గా షాట్ కొట్టినా బౌండరీ లైన్ మీద బాల్ పడుతుందా లేదా చూసి పడే టైం అక్కడి నుంచి బాల్ తీసి బయట లోపలిస్తారు. అంతటి విద్యావంతులు ఉంటారు ఆ ఊర్లో గేమ్స్లో. ఒకటి బ్యాడ్మింటన్లో ఉంటారు, రెండోది గ్రామీణ క్రీడలో కబడ్డీలో ఉంటారు. ఎక్సలెంట్గా ఆడతారు వాళ్ళు. ఇప్పుడు ఆడుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్స్ నడుస్తున్నాయి కదా, లేపంగా అని కబడ్డీ, ప్రో కబడ్డీ ఏదో లేపంగా పేరు అదే. అక్కడ వాళ్ళు ఆడితే నాకు చాలా కామెడీ అనిపిస్తుంది. వెలిశాల వాళ్ళు క్యాంట్కి పోతే అవతలి కోర్టులో ఎవరికి ఊపిరే ఉండేది కళ్ళల్లో. అట్లాంటి బ్యాచ్. ఆ ఊరికి అత్యంత పోటీనిచ్చే బ్యాచ్ ఏది అంటే గుంటూరు పల్లె అని, ఆంధ్రప్రదేశ్ గుంటూరు నుంచి వచ్చి మా ఊరు దగ్గర వలస వచ్చి ఉంటున్న వాళ్ళు కూడా మాకందరికి చాలా మంచి మిత్ర భావం కలిగిన ఊరు అది. అందరు మా మిత్రులే వాళ్ళు కూడా అంతా. ఆ ఊరు కబడ్డీ ఆడితే ఏ ఊరు కూడా తట్టుకోడు. గుంటూరు ప్రజలు గుద్దితే క్యాబిన్ అవతలకి వెళ్ళిపోతాడు మనిషి, ఉండడు. వాళ్ళని ఒక్క మనిషిని పలగ చేరితే మనలో నలుగురు వెళ్తారు వెలిశాలలో. వీళ్లకు గుంటూరు పల్లెకు పోటీ పడ్డది. పోటీ పడ్డప్పుడు గుంటూరు పల్లెలో ఏముంది, వాళ్ళు చాలా బలవంతులు, దిట్టంగా ఉంటారు, కుడితే ఎగిరిపోతారు మనుషులు అనే ఫీలింగ్ లో ఉంటారు. అసలు ఆ గేమ్ ఆడే టీంకి, గుంటూరు పల్లె టీంకి మా జిల్లాలో ఎదురు లేదబ్బా, ఎదురు లేదు వాళ్ళకి. వాళ్ళు కనుక ప్రత్యర్థులుగా ఉన్నారు అంటే ఎదురుకున్న వాళ్ళు ఎదురులోనే ఓడిపోవాల్సిందే. వెలిశాల వాళ్ళు అద్భుతంగా ఆడతారు కానీ వాళ్ళతో పోటీ పడితే నెగ్గలేదు. ఇది అక్కడ సమాజంలో ఉన్న కథ, ప్రచారంలో ఉన్న విషయం. ఇది ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు గెలిచారు చాలాసార్లు. వాళ్లకు వెలిశాలకు గుంటూరు పల్లెకు ఫైనల్ మ్యాచ్ పడ్డది. గుంటూరు పల్లెలో ఏం చేసిరంటే, వీళ్ళు బచ్చగలరా మనతో తట్టుకోలేరు, వీళ్ళు స్మార్ట్ గేమ్ ఆడతారు, మనం హార్డ్ గేమ్ ఆడతాం, వీళ్ళు మనతో తట్టుకోలేరు అని వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ప్లే చేసారు గేమ్. వెలిశాల వాళ్ళు ఏం చేసిరంటే, ఏడుగురు ఉన్నారు టీంలో. ఏడుగురిలో ముగ్గురు అవుట్ అయిపోతారు, నలుగురు మిగులుతారు. వీళ్ళు ఏడుగురు ఉంటారు. ఈ ఏడుగురు మనం వీళ్ళు తొక్కేస్తే అయిపోతుంది, ఇటు ఇటు తొక్కచ్చు, అటు పోతే అటు తొక్కచ్చు, వీళ్ళు మనం ఆడుకుంటున్న విషయం కాదు అని చెప్పి వీళ్ళు నిర్లక్ష్యంగా ఆడతారు. ఒక్కడే క్యాంటుకు పోతాడు, స్వామి అని, ఈర్ల స్వామి అని, ఇప్పటికి కూడా అక్కడ టైర్ల కొట్టు నడుపుతూ ఉంటాడు. ఈర్ల స్వామి అని ముదిరాజు బిడ్డ, అద్భుతమైన ప్లేయర్. ఒక్కడే క్యాంటుకు పోతాడు, కొడితే ఒక్కటే రౌండ్లా కొడితే నలుగురు పడిపోతారు. మనం ఎక్కువ మంది ఉన్నాం అని విరవీగద్దు, మన ఐక్యతను కోల్పోవద్దు. గుంటూరు పల్లె ఆడి ఆ మ్యాచ్ ఓడిపోతుంది వాళ్ళ మీద, వెలిశాల మీద. ఆ వెలిశాల నలుగురు విద్యార్థులు ఈ ఏడుగురిని కొట్టి పండ పెడతారు. మనం మందకు ఎక్కువ ఉన్నా కానీ ఆ నలుగురి అంత ఆత్మవిశ్వాసం, ఆ నలుగురి అంత ఐక్యత చూస్తున్న ఊర్లు దరిదాపుగా 30-40 ఊర్లు ఉంటాయి ఆ గ్రౌండ్ చుట్టూ నిలబడి. వెలిశాల ఓడిపోతుందని అన్నం తప్ప గెలుస్తుందని ఒక్కరం అనుకోలే. ఆ నలుగురు నింపిన స్ఫూర్తి ఏంటి అంటే, ఎంత మంది ఉన్నా ఐక్యతను కోల్పోకుండా, ఒకరి మాటను ఒకరు లెక్కలకు తీసుకొని, ఒకరు చెప్పిన దాన్ని ఒకరు అర్థం చేసుకొని, ఎంత బాగా దాన్ని పాటిస్తే అంత అద్భుతాలు సాధించవచ్చు అని నలుగురు చూపెట్టారు. ఈరోజు మనం కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఈ 4 రాజకీయ పార్టీలలో అందరూ అగ్రవర్ణాలే ఉన్నారు అని ఇందాక మాట్లాడుతూ విట్టలన్న చెప్పిండు. వాళ్ళు నలుగురున్నా, మనం 40 మంది ఉన్నా, వాళ్ళ దగ్గర ఐక్యత ఉన్నది. ఎవరు ఎక్కడ ఉన్నా, ఎవరిని ఎప్పుడు ఎట్లా తీసుకోవాలో, ఎట్లా పట్టుకోవాలో, ఎట్లా చేసుకోవాలనేది వాళ్ళ దగ్గర స్ఫూర్తి ఉన్నది, వాళ్ళ దగ్గర ఐక్యత ఉంది. మన దగ్గర అది లేదు. దాన్ని 100% విద్యార్థులు ఇక్కడ మొదలు పెట్టారు కాబట్టి ఇప్పటి నుంచైనా ఆ ఐక్యత, ఏ పార్టీలో ఉన్నా మనం అంతా ఒకటి, ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవుల్లో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మనం అంతా ఒకటి. వెనుకబడ్డ వాళ్ళం ఒకరి కోసం ఒకరు నిలబడి గెలవాలి, పోరాడాలి. వెలిశాల వల్ల కానీ అందరూ స్ఫూర్తిని నింపుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు విద్యార్థి నాయకులకి, కుల సంఘాల పెద్దలకి, బీసీ నాయకులకు అందరికీ పేరు పడిన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సురేంద్ర అన్న. అన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు పట్టాలి. పిలువగానే అన్న మీరు రావాలి, మద్దతు చేయాలని చెప్పి అడగగానే వచ్చినందుకు అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మా కిరణ్ అన్న అందరినీ
చెల్లె నువ్వు రావాలి, సందీప్ ప్రసాద్ అన్నని నన్ను మీరంతా రావాలిరా అని చెప్పి చాలా మంది కళాకారులు వరంగల్ సీన్ అన్న, కోయార్ సీన్ అన్న అందరినీ ఆహ్వానించారు. కానీ అందరు కొంత అటెండ్ కాలేకపోయారు. కానీ ఇంత కష్టపడి ఇంత శ్రమకోర్చి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి విద్యార్థి నాయకులందరికీ మా కిరణ్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. స్పీచ్లు ఉన్నాయి. మన రామలింగం అన్న తింటున్నాడు, ఎనర్జీతో వస్తున్నాడు మళ్ళీ. సో అంత లోపల